friends, this is your English Vijay. Welcome to our YouTube English channel English Vijay. Friends, మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఏపీ డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఈ ఏప్రిల్ మంత్లో రాబోతా ఉంది. ఈ విషయం మీకు ఆల్రెడీ న్యూస్ పేపర్ ద్వారా వాట్సాప్ ద్వారా తెలిసే ఉంటుంది. మీరు చాలా మంత్స్ నుండి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి హార్డ్ వర్క్ కూడా నా వంతు సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే మన సిలబస్లో భాగంగా ఏపీడిఎస్సి 2025 సిలబస్లో భాగంగా ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ ఉంది ఫ్రెండ్స్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్లో కూడా మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఇంటర్జెక్షన్ అనే టాపిక్ను మనము డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఇంటర్జెక్షన్ అనే టాపిక్ చాలా గ్రామర్ పుస్తకాల్లో లిమిటెడ్గా ఉంటుందండి. మీరు ఎన్ని గ్రామర్ పుస్తకాలు రెఫర్ చేసినా మీకు ఏ పుస్తకంలో కూడా చాలా వ్యాస్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభించదు. కాబట్టి నేను ముందుగా ఈ టాపిక్ని తీసుకోవడం జరిగింది. నేను చాలా గ్రామర్ పుస్తకాలను రెఫర్ చేస్తూ మీకు నేను వ్యాస్ట్గా ఈ టాపిక్ మీద ఇన్ఫర్మేషన్ను చాలా ఎలాబరేటివ్గా విత్ ఎగ్జాంపుల్స్తో తెలుగు మీనింగ్తో నేను మీకు అందించడము జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఇంటర్జెక్షన్ అనేది దేనికి వాడతారు, ఎలా వాడతారు అనేది. కాకపోతే మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. అందులో కొన్ని పదాలు మీకు తెలిసి ఉండొచ్చు, కొన్ని పదాలు తెలిసినకపోయి ఉండొచ్చు. మీరు ఈ వీడియోను పూర్తిగా చూసారంటే ఈ ఇంటర్జెక్షన్ టాపిక్ మీద మీకు పూర్తిగా అవగాహన అనేది వస్తుంది. కాబట్టి ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇంటర్జెక్షన్. మీకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఇంటర్జెక్షన్ అనే పదానికి ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే ఏ సడన్ ఫీలింగ్ ఫర్ ఎమోషన్. వెరీ సింపుల్ అండి, ఇది బాగా గుర్తుంచుకోండి. ఏ సడన్ ఫీలింగ్ ఫర్ ఎమోషన్. మనము ఏవైనా ఎమోషన్స్ని సడన్గా ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగించేటటువంటి పదాలని మనము ఇంటర్జెక్షన్ అని అంటాము. మనం తెలుగులో అరరే, అయ్యో, అమ్మా, అబ్బా ఇలాంటి పదాలను ఉపయోగిస్తాం కదండి. ఇలాంటి పదాలనే మనము ఇంటర్జెక్షన్ అని అంటాము. ఇంగ్లీష్లో కూడా అలాంటి పదాలు ఉన్నాయి. ఏ పదం ఎందుకు వాడతారు, ఎలాంటి ఎగ్జాంపుల్లో వాడాలి, ఆ ఇంటర్జెక్షన్కి ఉన్నటువంటి మీనింగ్ ఏంటి, ఇలాంటివన్నీ ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. ఇక్కడ చూడండి, మీకు ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంది. ఆ ఇమేజ్లో నేను మీకు క్లియర్గా ఎటువంటి పదాలను ఎటువంటి ఎమోషన్స్కు ఉపయోగించాలని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంటర్జెక్షన్స్లో భాగంగా నేను ఈ మొదటి వీడియోను పోస్ట్ చేస్తున్నాను. దీనికి కంటిన్యూగా రెండో వీడియోని కూడా పోస్ట్ చేస్తాను. ముందుగా చూడండి, జాయ్, సంతోషము అనే ఎమోషన్ను మీరు ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఎటువంటి పదాలను ఉపయోగించాలి అంటే హురా లేదా హురై. హురై చూడండి, ఈ ఫస్ట్ పదాన్ని హురా అని ప్రొనౌన్సియేషన్ చేయాలి. దాని తర్వాత ఉన్నటువంటి రెండు పదాలను హురై అని ప్రొనౌన్సియేషన్ చేయాలి. హురా, హురై, హురై. ఈ విధంగా స్పెల్లింగ్స్ చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ మూడు పదాల్లో ఏ పదం ఉపయోగించినా కూడా అది సంతోషాన్ని వ్యక్తం చేయడానికి ఉపయోగించవచ్చండి. తర్వాత చూడండి, ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలు ఏంటంటే అహా. అహా అనే పదాన్ని కూడా సంతోషాన్ని వ్యక్తం చేయడానికి వాడతారు. తర్వాత కూడా రెండు పదాలు ఉన్నాయండి. ఆ రెండు పదాలలో కూడా కాస్త స్పెల్లింగ్ వేరియేషన్ ఉంది. ఆ రెండు స్పెల్లింగ్ కూడా నేను మీకు అక్కడ ఇవ్వడము జరిగింది. దీన్ని ఏ విధంగా ప్రొనౌన్సియేషన్ చేయాలి అంటే హజ అని ప్రొనౌన్సియేషన్ చేయాలండి. HUZZAH లేదా HUZZA, హజ. ఈ హజ అనే పదము, అహ అనే పదము, హురా అనే పదము లేదా హురే అనే పదము, వీటన్నిటినీ కూడా మీకు ఎప్పుడైనా సంతోషం కలిగిందనుకోండి, మీకు కలిగినటువంటి ఆ సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మీరు ఈ ఇంటర్జెక్షన్స్ను ఉపయోగించాలండి. తర్వాత సెకండ్ పాయింట్ చూడండి, గ్రీఫ్, దుఃఖం. మీకు ఎప్పుడైనా బాధము, దుఃఖము కలిగితే వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి మీరు ఎటువంటి ఇంటర్జెక్షన్స్ని ఉపయోగించాలి అంటే ఇక్కడ రెండు ఇవ్వడం జరిగిందని. అలియాస్ ఆ. ఈ అలియాస్ ఆ అనే పదాలను మీరు ఉపయోగించాలంటే అర్థం ఏంటంటే అప్పుడు మీకు బాధ, దుఃఖము కలిగిందని అర్థం. థర్డ్ పాయింట్ చూడండి, సర్ప్రైజ్. మీకు ఆశ్చర్యం కలిగిందనుకోండి, ఆ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడానికి మీరు వాడవలసినటువంటి ఇంటర్జెక్షన్స్ మూడు ఉన్నాయండి. హో, వాట్, హా. ఈ పదాలను ఉపయోగించి మనం సర్ప్రైజ్ని వ్యక్తం చేయొచ్చు. అలియాస్ హా అనే పదాలను ఉపయోగించి గ్రీఫ్, దుఃఖాన్ని వ్యక్తం చేయొచ్చు. ఫోర్త్ పాయింట్ చూడండి, అప్రూవల్. అప్రూవల్ అంటే ఏంటంటే వెరీ సింపుల్ అండి. మీరు ఎవరైనా చేసేటువంటి పని మీకు నచ్చిందనుకోండి, మనం శబాష్ అంటాం కదండి, అలా శబాషాన్ని మెచ్చుకోవడమే అప్రూవల్ అండి. దానికి మనము ఇంగ్లీష్లో ఉపయోగించాల్సినటువంటి ఇంటర్జెక్షన్స్ ఏవంటే
అవి 3 పదాలు ఉన్నాయండి. ఆ 3 పదాలు ఏంటంటే బ్రావో. ఈ బ్రావో అనే పదం అప్రూవల్ని తెలియజేస్తుంది. హియర్ అనే పదం కూడా అప్రూవల్ని తెలియజేస్తుంది. వెల్ డన్ అనే పదం కూడా అప్రూవల్ని తెలియజేస్తుందండి. నెక్స్ట్ 5th పాయింట్ చూడండి, కాలింగ్. కాలింగ్ అంటే ఏంటండి? ఎవరినైనా అటెన్షన్ని మన వైపుకు తిప్పుకోవడమే కాలింగ్ అనమాట. అంటే దీనికి ఆల్రెడీ మనము హెలో అనే పదం ఉపయోగిస్తున్నాము. HELLO, హెలో. అంటే ఇది మోడర్న్ ఇంగ్లీష్లో ప్రస్తుతం ఉపయోగిస్తున్నాము. పాతకాలంలో ఓల్డ్ ఇంగ్లీష్లో HALLOO అనే హెలో అనే పదాన్ని కూడా ఉపయోగించేవారు. దానికే ఇక్కడ 2 స్పెల్లింగ్స్ ఇవ్వడము జరిగింది. ఈ 2 స్పెల్లింగ్స్లో ఏ స్పెల్లింగ్ ఉపయోగించినా కరెక్టే. HELLO హెలో అనేది మోడర్న్ ఇంగ్లీషు, మరొకటి ఓల్డ్ ఇంగ్లీషు. ఈ 2 పదాలు ఎందుకు ఉపయోగిస్తారంటే కాలింగ్కు మరొక ఇంటర్జెక్షన్ కూడా ఉపయోగిస్తారు. ఆ పదం ఏంటంటే హో. ఓకేనా అండి? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్ 6th పాయింట్, డిసప్రూవల్. డిసప్రూవల్ అంటే ఏంటంటే అప్రూవల్కి వ్యతిరేకం. ఎవరైనా ఏదైనా చేసిన పని లేదా ఎవరైనా ఏదైనా ఇచ్చినటువంటి సజెషన్ కావచ్చు, ఐడియా కావచ్చు, మీకు నచ్చలేదనుకోండి, దాన్ని మీరు వ్యక్తం చేయడానికి ఉపయోగించాల్సినటువంటి ఇంటర్జెక్షన్స్ 2 ఉన్నాయి. ఒకటి FIE, ఫై అనేది ఒకటి, మరొకటి POOH, పు. ఈ 2 ఇంటర్జెక్షన్స్ని కూడా డిసప్రూవల్కు ఉపయోగిస్తారు. ఈ విధంగా మనము ప్రస్తుతం వరకు 6 పాయింట్స్ డిస్కస్ చేయడం జరిగింది. దీనిలో చాలా వరకు మీకు తెలియని పదాలే ఉంటాయి, ఏవో తెలిసిన పదాలు తక్కువగానే ఉంటాయి. వీటిలో నేను మీకు ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు. నేను నెక్స్ట్ తీయబోయే వీడియో 2లో ఈ పదానికి ఉన్నటువంటి మీనింగ్స్ ఏంటి, వీటి యొక్క తెలుగు అర్థాలు ఏంటి, ప్రతిదీ కూడా మనం ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్, బై బై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.